ఇప్పుడు మనుబోలు మండలం చెరుకుమూడి ఆ 2-3 గ్రామాల్లో మోటార్ల దొంగతనం దాదాపు ఒక 2 డజన్ల మోటార్లు, ఒక 24-25 మోటార్లు, బంగారు గొలుసులు ఇవి దొంగతనాలు జరిగినాయి. దాంట్లో ఈ నెల 10వ తేదీ ముగ్గురిని పట్టుకొచ్చారు. ఏడుకొండల్ని ప్లస్ ఇంకొక ఇద్దరిని. ఏడుకొండలు మోటార్లు దొంగతనం చేసే అలవాటు, మిగతా ఇద్దరు కొనుక్కునే అలవాటు. ఆ కొన్నోళ్ళు కూడా వైసీపీ పార్టీ వాళ్ళు. సో 10వ తేదీ తీసుకొచ్చారు, విచారించారు, మళ్ళీ పంపించేశారు. మళ్ళీ రమ్మంటే కూడా అతను రాలేదు. 14వ తేదీ ఉదయం మిగతా ఇద్దరు ముద్దాయిలు వచ్చారు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, మేము దొంగతనాలు చేసింది వాస్తవం, మోటార్లు దొంగతనం చేసింది, ఎక్కడ అమ్మింది, అన్ని వివరాలు చెప్పేశారు. ఈ ఏడుకొండలు రాలేదు. ఆ ఊర్లోనే బంగారు గొలుసు దొంగతనం చేశాడు, సేమ్ క్యాస్ట్. ఆమె పోలీసులకు ఫోన్ చేసింది, ఇక్కడ మీ స్టేషన్కి రాకుండా మందు తాగుతూ ఉన్నాడు అని చెప్పి ఆమె ఫోన్ చేసింది. పోలీసులు పోయినారు అక్కడికి. పోలీసులు పోతే తీవ్రమైన సెడేషన్లో ఉన్నాడు. తీసుకొచ్చి మనుబోలు ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకొచ్చారు. అక్కడ ఉండే పరిస్థితి బాగాలేదని మళ్ళీ గూడూరుకి తీసుకుపోయాడు. అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు 10వ తేదీ తీసుకొని వచ్చింది, 12వ తేదీ వదిలిపెట్టింది, సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డ్ అయింది. ఈయన సర్వేపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు నిన్న స్టేట్మెంట్ లాకప్ డెత్ అన్నాడు. ఈరోజు పోలీసులు ఒత్తిడి వల్ల చనిపోయినాడు అన్నాడు. ఆ ముద్దాయిల్ని పక్కన పెట్టించుకొని మాట్లాడాడు. ముద్దాయిలు ఏం చెప్పారు? మేము ఒప్పుకున్నాము, దొంగతనం చేసింది నిజమే, నేను ఒప్పుకున్నామని చెప్పారు. నువ్వు దొంగల్ని పక్కన పెట్టుకొని మాట్లాడావు. ఎస్పీని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పోలీసుల్ని నువ్వు ఏ ఏ ఏ ఇష్యూ మీ పార్టీ ప్రోగ్రామ్ చేసినా పోలీసుల మీదకి పోతుండవు. నువ్వు కండిషన్ బెయిల్లో ఉండవు. నేను ఒక్క మాట అడుగుతాను, ఏడుకొండలు చనిపోవటం మాకెవరికి ఇష్టం లేదు, దాంట్లో మేము ఎవరు సంతోషపడం. కానీ పోలీసుల వల్ల చనిపోలేదు. పోలీసులు కొట్టి లాకప్ డెత్ కాదు, బయటకు వదిలేసేసినారు. 3 ముద్దాయిలను వదిలేసేసినారు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడతాడు? కాకానికి వద్దనండి, ఆ పోలీసులు ఒత్తిడి వల్ల చనిపోయినాడు అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావటంలా. ఇప్పుడు ఇక్కడ ఈ దొంగతనాలన్నీ తీస్తే ఏమవుతుంది? పొదలకూరు మండలం మొత్తం సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, అయ్యా మోటార్ పోయిందయ్యా, నాకు మోటార్ పోయిందయ్యా, అయ్యా ట్రాన్స్ఫార్మర్లు కాపర్ కొట్టేసేసినారయ్యా, ఇప్పటికి 1 మంత్ అయిందయ్యా, ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయలేదయ్యా, కొత్త ట్రాన్స్ఫార్మర్ తెచ్చిపెట్టాలయ్యా. ఆ రైతులు పడే బాధలు తెలుసా మీకు అని అడుగుతుండా. కానీ మనిషి చనిపోవాలని ఎవరూ కోరుకోము. పోలీసులు కొట్టి చంపితే పోలీసులదే తప్పు. నిన్న బుచ్చిరెడ్డిపాళెంలో సరైన విచారణ జరపకుండా ఎవరు హంతకుడు? ఆర్వీ కండ్రిగా. అతనేమి వైసీపీ కాదు, అయినా తప్పు చేశాడు. మేనమామని మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపేసేసాడు. అది సిఐలు ఎస్ఐలు ఆ బాడీని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కొలీగ్స్ వచ్చి మాకు అనుమానాలు ఉన్నాయన్నా కూడా పోస్ట్మార్టం చేయకుండా వదిలేసి, మీరేమన్నా కంప్లైంట్ ఇస్తారా అంటే వాడు సైలెంట్గా ఉంటే వదిలేసిపోయినారు. అది విచారించి ఈరోజు ఎస్పీ గారు, ఐజీ గారు సీరియస్ తీసుకొని సస్పెండ్ చేశారు. సిఐని ఎస్ఐని సస్పెండ్ చేసి 20 చిల్లర మంది కానిస్టేబుల్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. మీకు ఎస్పీ గారి గురించి ఒక మాట చెప్తా. మీ పాత నోటోరియస్ లేడీ వైసీపీ టైంలో అరుణ, ఆమె బ్యాచ్ చేసిన దుర్మార్గాలు, బ్లాక్మెయిల్లు, వాళ్ళ వల్ల కొంతమంది ఆత్మహత్యలు. ఎక్కడున్నారు ఇప్పుడు? ఏ యాక్ట్ పెట్టింది? పీడీ యాక్ట్ పెట్టి బొక్కలో వేసింది. ఎప్పుడు రౌడీ ఆమె? వైసీపీ టైంలో రౌడీ. వదిలిపెట్టారా? ఇక్కడ మీకు ఇంకో సింపుల్ చెప్తాను. స్టాల్వార్డ్స్ నెల్లూరు జిల్లాకి చెడ్డ పేరు తెచ్చిన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు ఉండవు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన భూముల కుంభకోణాలు ఇంకెవరు చేయలే.
ఇంత బరి తెగించి ఎవరు చేయలే.